రండి. ఈ సమయంలో ఉపవాస ప్రార్థనలో ప్రవేశించు మునుపు ప్రభు యొక్క వాక్యం నుండి బైబిల్ నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. గత కొన్ని రోజులుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. గత కొన్ని వారాల నుండి దాదాపు కొన్ని వారాల నుండి మనం ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 2వ వచనం చూసినట్టయితే కొన్ని వారాల నుండి మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఉపవాస ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థనలో మనం ఇప్పటికే ఎన్ని కోణాలు ధ్యానించుకుంటూ వచ్చాం. దాదాపు 40 వారాలు ధ్యానించబడతాయి అని చెప్పబడుతూ వచ్చింది. కానీ ఇప్పటికి ఎన్ని వారాలు ధ్యానించామో గుర్తుందా? 27 వారాలు ధ్యానించబడుతూ వచ్చినాయి. ఇది 28వ వారం. యేసు ప్రభువారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థనలో ఈరోజు 28వ వారాన్ని చూస్తున్నాం. గత వారం చూసినట్లయితే 27వ వారాన్ని కంప్లీట్ చేసుకున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థనలో ఈరోజు 28వ కోణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో రాయబడినట్లు ప్రియులారా ఒక మాట చదువుకుంటూ వద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం మనం చదువుతున్నా చూడండి. అందరం కలిసి చదువుకు. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టు ప్రియులారా 40 దినములు యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉన్న కోణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 40 దినములు ఉపవాస ప్రార్థన 40 వారాలు ధ్యానించబడతాయని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈ 41 దినాల్లో 40 భాగాలుగా ధ్యానించబడతాయి. అయితే ఇప్పటికే మనము దాదాపు ఎన్ని వారాలు ధ్యానించుకోవడం గుర్తుందా? 27 వారములు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. 27 భాగములుగా 27 కోణాల్లో మనం చూస్తూ వచ్చాం. ఈ యొక్క వారాన్ని మనం చూసినట్లయితే 28వ వారముగా మనం చూస్తూ వస్తున్నాం. యేసు ప్రభు వారు చేసిన మొదటి ఉపవాస ప్రార్థనలో మొదటి ఉపవాస ప్రార్థనలో 40 కోణాల్లో ఈరోజు 28వ కోణాన్ని మనం చూస్తున్నాం. అయితే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో చాలామంది వారి యొక్క జీవితాలు చూడగా వారి యొక్క ప్రవర్తన ఫలాన్ని బట్టి కానీ మనం చూస్తూ వచ్చాం. గత వారాల్లో కూడా కొన్ని వారాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం ఆధారం చేసుకుని ఇక్కడ రాయబడిన మాట చూసినట్టయితే అందుకు ప్రభు అయిన నీ దేవుణ్ణి శోధింపలేదు మరొక చోట రాయబడినదని మనం చూసాం. వారితో చెప్పిన కాబట్టి యేసు ప్రభు వారి యొక్క మార్గం, యేసు ప్రభు వారు చెప్పినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే ప్రియులారా ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఎవరు శోధించబడ్డారు, ఎలా శోధించబడ్డారు, అసలు శోధనలోకి వచ్చేది ఎవరు అన్నది గత కొన్ని వారాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. గత కొన్ని వారాలుగా ఈ యొక్క శోధన గురించి, ఎవరు శోధనలోకి వెళ్తారు, ఎవరు శోధించబడతారన్న విషయాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే జాగ్రత్తగా గమనించినట్టయితే అసలు శోధనలోకి వెళ్ళే వారి యొక్క జీవితాల గురించి అనేక పర్యాయములుగా గత కొన్ని వారాల నుంచి మనం ధ్యానించుకుంటూ వస్తూనే ఉన్నాం. అది దేవుని కొందన. అయితే ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇక్కడ రాయబడుతున్న మాట ప్రకారం ఇక్కడ ఏమైతే రాయబడుతూ వచ్చిందో, ఏదైతే లిఖించబడిందో దాని గురించి మనం జాగ్రత్తగా గమనిస్తూ వద్దాం. దాని గురించి మనం ధ్యానించినట్లయితే యేసు ప్రభువు వారు చేసిన ఉపవాస ప్రార్థన మనం బలహీనమైనప్పటికీ, మనం ఆయన శోధించే వారు ఉన్నప్పటికీ మన నిమిత్తం యేసు ప్రభువు వారు చేసిన ఉపవాస ప్రార్థన బట్టి మనం కొన్ని విషయాలు తెలుసుకోక మునుపు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపగా మీకు వందనాలు తండ్రి. మీ ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రములు దేవా. ఎంతైనా నమ్మదగిన దేవుడు, అల్పుని అయోగ్యునైనా నన్ను జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మ ద్వారా అభిషేకించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. ఈరోజు వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన తండ్రి, వాక్య వెలుగులో మా జీవితాలు మీరు సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా జీవితాలు వాక్యానుసారంగా జీవించినట్లు, వాక్యపు యొక్క వెలుగులో మేము ప్రవర్తించినట్టు సాయం చేయండి. అనేక పర్యాయాలు ప్రభువా నేను దుఃఖపడి గాయపరిచిన వారి ఉంటే క్షమించండి. మా ప్రవర్తన బట్టి, మా క్రియలను బట్టి, మా ఆలోచన బట్టి మేము దుఃఖపరిచుంటే క్షమించండి. దేవా, తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఎప్పి పటజలంత విస్తారమని పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని అభిషేకించండి. నీ ఆత్మ అభిషేకం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలుగుతండి, మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీ చిత్తం, మీ ఉద్దేశం నా పట్ల ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క ఆత్మ అభిషేకం నడిపింపు మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపులేంది నేనేం చేయలేని వాడిని ఒప్పుకుంటున్నా ప్రభు. మీ సహాయం కోరుతుండగా సహాయం గురించి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ, దేవా మీ చిత్తం, మీ ఉద్దేశం కూర్చున్న నీ ప్రజల పట్ల నీదేమై ఉందో మీ చిత్తమేంటో బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కనికరించి కృప చూపించమని
దేవా ఆరం ప్రార్థనలో కానీ పాటల్లో వాక్యంలో తోడుగుండారు వందనాలు. ముందు వాక్యం ధ్యానించబోతున్నాం. మీ ఆత్మాభిషేకం నడిపింపు దయచేయమని బలహీనలు రోగులను ముట్టండి. దేవ ఇక్కడికి వచ్చిన వారందరినీ కూడా స్తోత్రాలు రాలేపడిన వారు కూడా తరబిడి తీసుకురామని మమ్మల్ని మీ ఆత్మ ద్వారా నడిపించమని యేసు ప్రభు నామంన విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటను చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడిన మాటను చూసినట్లయితే మొదటిగా మనం చూస్తూ వస్తున్నాము. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క వాక్య వెలుగులో మనం బాగా గమనించినట్లయితే మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏంటి మాటలంటే, శోధింపబడిన వారి జీవితాల్లో అంటే దేవుని ప్రజలైన వారు మరలా దేవుని శోధిస్తూ వచ్చారు. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి వారు మరలా దేవుణ్ణి శోధించి నష్టపోయినటువంటి వారు కొందరు ఉన్నారు బైబిల్లో. వారి జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఎందుకంటే దేవుని శోధించి కూడా వారి జీవితాల్లో దేవుని శోధించి అనేక పర్యాయం దేవుని శోధించి నష్టపోయిన వారు కొందరు ఉన్నారు. వారిని మనం చూద్దాం. వారిలో మొదటి వ్యక్తిని మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 22వ అధ్యాయము 19వ వచనం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదివినట్లయితే ఇక్కడ ఒక మాట ఉంది. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుడి, యెహోవా నాతో నీకేమి చెప్పునో నేను తెలుసుకుందానని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులారా, బైబిల్లో రాయబడినటువంటి కోణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ బిలాము యొక్క జీవితాన్ని మనం చూస్తూ వస్తున్నాం. బిలాము బాలాకు దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడుతున్న వాడుకున్నాడు. బిలాము యొక్క అనుభవాన్ని మనం చూస్తూ వచ్చినట్లయితే బిలాము తన జీవితాన్ని ఎంతో నష్టపరుచుకుంటున్న వాడుకున్నాడు. చూడండి, బాలాకు బిలామును రమ్మని మరి ఆహ్వానం పంపినప్పుడు పదే దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. పదే అంటే అర్థం ఏంటంటే అనేక పర్యాయం మరలా దేవుని దగ్గరికి వెళ్తున్న వాడుకున్నాడు. ఇప్పుడు బాలాకు దగ్గరికి బిలాము వెళ్తున్న అనుభవం, దేవుడు ఒక మారు మాట్లాడినప్పుడు వద్దని చెప్పాడు, రెండోసారి వద్దన్నాడు, మూడోసారి కూడా మరి బిలాము బాలాకు దగ్గరికి చూడండి వెళ్ళటానికి ఇష్టపడిన వాడే దేవుని దగ్గరికి వెళ్తున్నాడంటే అర్థం ఏంటి? ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, జాగ్రత్తగా గమనించినట్లయితే బిలాము దేవుణ్ణి మరలా శోధిస్తున్న వాడుకున్నాడు. బిలాము యొక్క జీవితంలో, బిలాము యొక్క అనుభవంలో మరలా దేవుని శోధిస్తున్న వాడుకున్నాడు. ఈరోజు నా క్రైస్తవ జీవితంలో, నా విశ్వాస జీవితంలో దేవుని శోధించిన అనుభవం మనకు ఉంది. కాబట్టి ఇలా దేవుని శోధిస్తున్నటువంటి మనల్ని, ఇలా దేవుని శోధిస్తున్నటువంటి మన జీవితాన్ని మార్చడం కొరకై ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తమై ఆయన ఉపవాస ప్రార్థన చేసిన ప్రభువునుగా ఆయన మనం చూచుచూ వస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా, ఆయన చేసినటువంటి ఉపవాస ప్రార్థన ద్వారా మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదం, ఎంతో దీవెనలు ఉండటం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ఒక ఉపవాస ప్రార్థన ద్వారా మన జీవితాలకు ఎంతో మేలు ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ఉపవాస ప్రార్థన. కాబట్టి దేవుని శోధించినటువంటి వారు, దేవుని ప్రజలైన వారు మరలా దేవుని శోధిస్తున్నారు. ఈరోజు ఎంతోమంది బిలాము వలె, అంటే దేవుని చిత్తం లేకపోయినా, దేవుని ఉద్దేశం లేకపోయినా, దేవుని ప్రణాళిక లేకపోయినా, దేవుడు వద్దన్నా, దేవుడు కాదన్నా కానీ, దేవుడు వద్దు వెళ్ళొద్దని చెప్పినా కానీ మరలా దేవుని శోధిస్తూ మరలా దేవుని దగ్గరకు వస్తూ, అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుని శోధించేటటువంటి వారు ఎక్కువగా ఉన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు ఎందుకు శోధిస్తున్నారంటే, ఒకటి బిలాము యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, అంటే దేవుని మాట వినుకోకుండా మనుషుల మాటనికి లక్ష్య పెట్టినవాడుగా, అంటే బిలాము యొక్క జీవితాన్ని చూడగా మనుషుల మాటను లక్ష్య పెట్టేవాడు, దేవుని మాటను లెక్క పెట్టుకొని తిరస్కరించే అనుభవం ఉంది. రెండోదిగా ధనాపేక్ష కలిగిన వాడు, వెండి బంగారంల మీద మనసు కలిగిన వాడు. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే దేవుని మాటకి మనం చూసినట్లయితే దేవుని మాటకు విధేయత చూపినవాడు, మనుషుల మాటకు విధేయత చూపేవాడు. రెండోదిగా చూసినట్లయితే గమనించాల్సింది వెండి బంగారం మీద మనసు కలిగినవాడు. కాబట్టి అతడు వెండి బంగారాల మీద మనసు కలిగి ఉన్నాడు. కాబట్టి వెండి బంగారంలో అంటే ఎక్కువ మనసు కలిగిన వాడు ఉన్నాడు. కాబట్టి బిలాము యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, తాను యొక్క జీవితం అంతా కూడా మనం గమనించినట్లయితే ప్రియులారా, ఆ యొక్క వెండి బంగారాల మీద ఉన్నటువంటి మనసును బట్టి, ఆ మక్కువను బట్టి, తర్వాత ఆ యొక్క మానవుడి మాటకి విధేయత చూపించి దేవుని మాటకు విలువేకపోవటాన్ని బట్టి ఈ బిలాము అనేక పర్యాయములు దేవుని శోధిస్తున్నారు. ఈరోజు చాలామంది క్రైస్తవుల యొక్క జీవితాల్లో, చాలామంది క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి వారి కుటుంబాల్లో దేవుని మాట వినుకోకుండా, దేవుని మాటకు లోబడుకోకుండా, మనుషుల మాటకు లోబడి దేవుని మాటను తిరస్కరించి మనుషుల మాటకు విధేయత చూపించి ధనం మీద, బంగారం మీద, ఆస్తి మీద, ఇంకా అనేక రకమైన వాటి మీద మనసు పెట్టి దేవుని సన్నిధిని కోల్పోయేవారు చాలామంది ఉంటూ వస్తున్నారు. ఈరోజు మనం కూడా అట్లాంటి వారు ఉండకూడదని, ఒకప్పుడు అలాంటి వారమే, ఒకప్పుడు అలాంటి జీవితాన్ని జీవించిన వారమే, కానీ ఇప్పుడు అలా ఉండకూడదని
అలాంటి జీవితం ఇప్పుడు మనకు రాకూడదని మన నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై ఆయన ఉపవాస ప్రార్థన చేసిన వారుగా ప్రభువుని మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు ఆయన చేసిన ఉపవాస ప్రార్థన దేని కొరకండి? ఎందుకొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేసినంటే మరలా దేవుని శోధిస్తున్నటువంటి మనల్ని, అంటే మరలా దేవుని శోధించి దేవునికి దుఃఖాన్ని పెట్టేటటువంటి మనల్ని, దేవునికి బాధ పెట్టేటటువంటి మనల్ని సరిచేయటం కొరకై యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తమై ఆయన ఉపవాస ప్రార్థన చేసిన ప్రభువునిగా మనం చూడగలుగుతూ వస్తున్నాం. కాబట్టి ఆయన చేసిన ఉపవాస ప్రార్థన, యేసు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన అంతా కూడా మన నిమిత్తమై, మనం బాగుండాలని, మనం చక్కగా ఉండాలని. చూడండి, మన జీవితంలో బిలాములాగా ఉంటూ చెప్పుడు మాటలు విని, అంటే బాలాకు లాంటి వారి మాటలు విని వాళ్ళ వ్యామోహంలో పడిపోయి, వాళ్ళ మాటల్లో లోబడిపోయి, వారి మాటలకు విధేయత చూపించిన వారిమై దేవుని మాటకు విధేయత చూపించుకోకుండా, దేవుని మాటకు లోబడుకోకుండా ఉన్న జీవితాన్ని బట్టి దేవుని తీర్పును, దేవుని నష్టాన్ని తెచ్చుకుంటున్న మనల్ని మార్చడం కొరకై, మనము నష్టపోయి నరకానికి వెళ్ళకూడదని, మనం నిత్య నరకంలో కాలిపోకూడదని, బిలాము లాంటి స్వభావం కలిగిన మనం నిత్య నరకంలో కాలిపోకూడదని, మనల్ని కాపాడటం కొరకై, మన జీవితాన్ని సరిచేయడం కొరకై, మన జీవితాన్ని చక్క మార్గంలో పెట్టడం కొరకై, మరి మనం ఒక మంచి మార్గంలో వెళ్ళాలని మన నిమిత్తమే యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేసిన వారుగా ప్రభువుని చూస్తూ వస్తున్నాం. ఆయన కలువరిశిల్లో కార్చిన రక్తం, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం, ఆయన కలువరిశిల్లో చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఈరోజు మన జీవితాలకు ఎంతో శ్రేష్టకరమైన ధన్యత. ఈరోజు మన జీవితాలు చూసినట్టయితే బిలాము లాగా దేవుని మాటను తిరస్కరించి వెండి బంగారాల మీద మనసు కలిగి దేవుని మాటకు విధేయత చూపించుకోకుండా మానవుల మాటకు విధేయత చూపించినటువంటి మనం, దేవుని మాటకి లోబడుకోకుండా మనుషుల మాటకు విధేయత చూపించి వెండి బంగారాల మీద మనసు కలిగిన మన జీవితాన్ని మార్చడం కొరకై యేసు ప్రభువారు మన నిమిత్తమై మరలా దేవుని శోధిస్తుంటే, బిలాము లాంటి జీవితం ఉంటూ, బిలాము లాంటి జీవితం కలిగి ఉండి మరలా దేవుని శోధిస్తున్నటువంటి మన జీవితాల్ని సరిచేసి మార్చడం కొరకై యేసు ప్రభువారు మన నిమిత్తమై ఉపవాస ప్రార్థన చేసిన ప్రభువుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఈరోజు మన జీవితాలు గమనించాల్సింది, సరి చేసుకోవాల్సింది, ఉపవాస ప్రార్థనకు వచ్చేవని సంతోషించడం కాదు. ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఉండాలన్న సంతోషం కాదు మనకు కావాల్సింది. ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చిన మన జీవితాలు సరిచేయబట్టం కొరకై మనం ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైతే అలా సరిచేయబట్టని మనం ప్రార్థన చేసుకుంటూ వస్తాము, దేవా బిలాము లాంటి జీవితం నాలో ఉంది, మనుషుల మాటలు విధేయత చూపించిన ఈ మాట వినక వెండి బంగారాల మీద మనసు పెట్టిన వాడుకుండా, ప్రభా నా జీవితాన్ని సరిచేయి, నా ప్రవర్తన సరిచేయి, నా ఆలోచన సరిచేయి, నా యొక్క నేను నడిచిన నడకను సరిచేయి ప్రభా. బిలాములాగా తప్పు మార్గం వెళ్ళిపోకుండా, బిలాములాగా రాంగ్ వేలో వెళ్ళకోకుండా నా జీవితాన్ని సరిచేసి నన్నంటూ ఒక చక్కని మార్గంలో నడిపించు ప్రభు అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటూ వస్తామో అప్పుడు ప్రభు మన ప్రార్థన వినేవాడు ఉంటారు. ఆ ప్రభు మన ప్రార్థన విని మనకు గొప్ప సమాధానం ఇస్తాడు. అటు సమాధానం క్రీస్తులో మనం పొందటం కొరకై మొదట మనం ప్రార్థన చేసుకుంటూ రావాలి. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రెండో మాటను మనం చూసినట్టయితే, రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే రెండవ కోణంలో మనం చూస్తూ వస్తున్నాము. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ రావచ్చు. ఇక్కడ రాయబడిన మాటను నేను చదువుతున్నా, ఒకసారి గమనించండి. సమూయేలు నన్ను పైకెక్కి రమ్మని నీవెందుకు తొందర పెట్టుతావని సౌలుని అడగగా, సౌలు నేను బహు శ్రమలోనున్నాను, ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారాను స్వప్నం ద్వారాను నాకేమీ సెలవీయకున్నాడు, కాబట్టి నేను చేయవలసిన దాన్ని నాతో తెలియజేపటికై నేను పిలిపించి నేను. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ఇక్కడ ఒక మాట గమనించాలి. ఏంది గమనించాలి అని అంటే, ఏంటంటే సౌలు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. సౌలు యొక్క అనుభవాన్ని చూసినట్టయితే, సౌలు యొక్క జీవితాన్ని మనం చూసినట్టయితే ప్రియులారా, సౌలు మొదటి వ్యక్తిగా మనం బిలామును చూస్తూ వస్తున్నాం. బిలాము యొక్క జీవితాన్ని చూడంగానే బిలాము మరలా దేవుని శోధించిన వాడుకుంటున్నాడు. ఎలా శోధిస్తున్నాడంటే, మనుషుల మాటకు విధేయత చూపించి దేవుని మాటకు లోబడుకోకుండా మనుషుల మాటకు విధేయత చూపించి, తర్వాత బిలాము యొక్క జీవితాన్ని చూడగా ధనం, డబ్బు, వెండి బంగాళాల మీద మనసు కలిగిన వాడై దేవుని శోధిస్తున్న వాడుకున్నాడు. ఇక రెండో కోణాన్ని ఇక్కడ మరలా శోధిస్తున్నాడు. రెండో కోణాన్ని చూసినట్టయితే సౌలు యొక్క జీవితాన్ని మనం చూసినట్టయితే, సౌలు యొక్క జీవితంలో మరి ఇక్కడ సౌలును చూస్తున్నాం. ప్రవక్తల ద్వారా అయినను స్వప్నముల ద్వారా అయినను సౌలు అనేక పర్యాయములు దేవుని దగ్గరికి వస్తున్నాడు. దేవుని దగ్గరికి అనేక పర్యాయములు వస్తున్నాడు. సౌలు యొక్క జీవితాన్ని మనం పరీక్షను చూసినట్టయితే, ఆ ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాలని ఎదురు చూస్తున్నాడు. అనేక పర్యాయములు అనేక ప్రవక్తలను దేవుని దగ్గరికి నడిపించడం కానీ, లేదా ప్రవక్తల ద్వారా దేవుని యొక్క చిత్తమేంటో తెలుసుకోవటానికి కానీ సౌలు ఎంతో ప్రయత్నిస్తూ వచ్చాడు. అంటే మాటికి అంత మాత్రమే కాదండి, సౌలు యొక్క జీవితంలో స్వప్నముల ద్వారా అయినను, అంటే స్వప్నములు చెప్పేవారి ద్వారా అయినను కూడా మాటికి దేవుని దగ్గర రావడానికి ఇష్టపడుతున్నాడు. సౌలు యొక్క జీవితాన్ని మనం జాగ్రత్త చూసినట్టయితే అనేక పర్యాయములు దేవుని దగ్గర రావడానికి ఇష్టపడేవాడు ఉన్నాడు. ఎప్పుడైతే సౌలు
ఆ దేవుని దగ్గరకు వస్తున్నప్పటికీ, మాటికి దేవుని దగ్గరకు వస్తున్నప్పటికీ, స్వప్నముల ద్వారా వస్తున్నా, ప్రవక్తల ద్వారా వస్తున్నా, దేవుడు తనని ఎడబాసాడు. అంటే సౌలు యొక్క జీవితం మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, సౌలు యొక్క అనుభవాలు మనం గమనించాల్సింది ఏంటంటే, సౌలు ఎంతగానో మరి దేవుల్లో ఉండాలని అనుకుంటున్నాడు, దేవుల్లో జీవిస్తున్నాను అనుకున్నాడు, కానీ తన జీవితాన్ని గుర్తుంచుకున్నట్టయితే దేవుడు తనని ఎడబాసాడు. కారణం ఏంటి? అసలు సౌలుని దేవుడు ఎడబాయటానికి కారణం ఏంటంటే, సౌలు దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ఏదైతే దేవుని ఆజ్ఞ ఉందో దాన్ని అతిక్రమించిన వాడుగా ఉన్నాడు. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞని అతిక్రమించాడు కాబట్టి, దేవుని ఆజ్ఞకు లోబడల, దేవుడు వద్దన్న పని చేశాడు కాబట్టి సౌలు యొక్క జీవితంలో ఎంతో ఘోరమైన తప్పు కానీ, భయంకరమైన కానీ, ఎంతో దారుణమైనటువంటి పాపం మరి సౌలు చేయటం ద్వారా సౌలు యొక్క జీవితంలో ఏం జరుగుతూ వచ్చిందంటే, దేవుడు తనని ఎడబాసాడు. ఎడబాసినప్పటికీ ఆ పదే పదే ఎందుకంటున్నా అంటే, అనేక పర్యాయములు ప్రవక్తల ద్వారా కానీ, లేదంటే ఇంకా మనం చూస్తూ వస్తున్నాం స్వప్నం ద్వారా కానీ దేవుడు మాట్లాడాలని ఎదురు చూస్తున్నాడు. అంటే ఎన్ని కోణాల్లో దేవుడు మాట్లాడాలని ఎదురు చూసినా, ఎన్ని విభాగాల్లో దేవుడు మాట్లాడాలని ఎదురు చూసినా దేవుడు మాట్లాడాల సౌలుతో. కారణం ఏంటి? సౌలు ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు, సౌలు ఎంతగానో ఎదురు చూస్తున్నాడు, ఆయన దేవుడు ఎందుకు మాట్లాడతలేదంటే, సౌలు జీవితంలో దేవుడు సౌలుని ఎడబాసాడు. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, సౌలు యొక్క జీవితం సరైన విధానం లేదు. సౌలుని దేవుడు ఎడబాసాడు. సౌలు యొక్క జీవితం చూడగా ప్రవక్తల ద్వారా, స్వప్నాల ద్వారా పదే దేవుని దగ్గరికి వెళ్తున్నాడు, దేవుని శోధిస్తున్నాడు. కానీ దేవుడు ప్రవక్తల ద్వారా అయినాను, మరి ఇంకా చూసినట్టయితే స్వప్నముల ద్వారా అయినా చెప్పేవారి ద్వారా కూడా దేవుడు తన వాక్కుని సెలవిచ్చడానికి ఇష్టపడతల్లా. ఎందుకంటే సౌలు పదే అంటే దేవుణ్ణి మరలా శోధించినప్పటికీ, దేవా నువ్వు మాట్లాడని దేవుని శోధించిన దేవుడు సౌలుతో మాట్లాడలేదు. ఎందుకంటే సౌలు జీవితంలో దేవుని ఆజ్ఞను అతిక్రమించినటువంటి పాపం ఉంది. ఈరోజు నా క్రైస్తవ జీవితంలో, నా విశ్వాస జీవితంలో మనం ఎలా ఉండం, మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం? సౌలు లాంటి జీవితం ఉంటే మనతో దేవుడు మాట్లాడడం, మనల్ని ఎడబాసాడని మనం గుర్తెరగాలి. చాలామంది క్రైస్తవుల యొక్క జీవితంలో సౌలు లాంటి జీవితాన్ని జీవిస్తున్నా ఇంకా వారి జీవితాలు సరి చేసుకోవడానికి ఇష్టపడరు. ఇంకా దేవుని దగ్గరకు వస్తారు, ప్రభా నా బిడ్డను సరిచేయి, ప్రభా నన్ను సరిచేయి, ప్రభా నన్ను సరిచేయి ప్రభా అని దేవుని దగ్గరకు వస్తారు. మంచిదే, రావద్దని నేను అట్లా. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, సౌలు దేవుణ్ణి ఎంత శోధించినా, సౌలు అనేక పర్యాయములు దేవుని శోధించినప్పటికీ దేవుడైతే, మీరు గమనించండి, ఎంత శోధించినా దేవుడైతే మటుకు తన మాటని సౌలుకు తెలియపరచడానికి ఇష్టపడాల, తన వాక్. ఎందుకంటే సౌలు యొక్క జీవితాన్ని చూడగా పదే అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా, దేవుని ఆజ్ఞను అతిక్రమించి వెళ్ళటం ద్వారా సౌలు యొక్క జీవితంలో ఏం జరుగుతుందంటే, దేవుడు తనని ఎడబాసాడు. అయినా కానీ సౌలు ఏం చేస్తున్నాడు? దేవుని శోధిస్తున్నాడు, ప్రవక్తల ద్వారా శోధిస్తున్నాడు, స్వప్నాల ద్వారా శోధిస్తున్నాడు. కానీ దేవుడు తన సమాధానాన్ని ఇవ్వడానికి ఇష్టపడాల. ఎందుకంటే దేవుడు ఎడబాసాడు. ఇది చూడండి, ఈ రెండు కోణాలు చూసినట్లయితే ప్రియులారా, ఒక పక్క ఏమో మరి మనం బిలామును చూస్తూ వస్తున్నాం. బిలాము దేవుని మాట వినుకోకుండా మనుషుల మాటకి విధేయత చూపినబడవై వెండి బంగారం మీద మనసు పెట్టడం ద్వారా నష్టపోతున్నాడు. రెండో వ్యక్తి చూడగా సౌలు యొక్క జీవితంలో దేవునాజ్ఞ అతిక్రమించడం ద్వారా తన జీవితాన్ని ఎంతో నష్టపరుచుకుని, దేవునాజ్ఞను మేరటం ద్వారా తన జీవితాన్ని నష్టపరుచుకున్న వాడే ఇప్పుడు దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నా, దేవుడు తనతో మాట్లాడుతున్నా. ఎందుకనంటే దేవుడు తనను ఎడబాసాడు. ఈరోజు ప్రియులారా, మన జీవితాలు కూడా ఇట్లుండే కాబట్టి, అంటే మనం కూడా బిలాములాగా ఉండాము, మనం చూసినట్టయితే ఇక్కడ సౌలులాగా ఉన్నాం. కాబట్టి ఇలాంటి సౌలులాగా బిలాములాగా ఉన్న మన జీవితాన్ని మార్చడం కొరకై యేసు క్రీస్తు ప్రభువారు మన నిమిత్తమై ఆయన ఉపవాస ప్రార్థన చేసిన ప్రభువునుగా మనం ప్రభువుని చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మన జీవితాలు మనం సరి చేసుకుందాం. ఒకవేళ మన జీవితాలు సౌలు లాగుండా, లేదా ఒకవేళ మన జీవితాలు బిలాము లాగుండా, వాళ్ళు మాటకి దేవుని శోధించి ఎట్లా నష్టపోయారు. బిలాము కూడా దేవుని శోధించాడు, కత్తి చేత చావబోతున్న వాడుకున్నాడు. మరి సౌలు కూడా దేవుని మాట శోధించాడు, తన కత్తి మీద తన బడి చనిపోయాడు. అట్లాంటి నష్టం మనకు రాకూడదండి. మనం దేవుని శోధించకూడదు. ఏ విషయాల్లో దేవుని శోధిస్తూ వస్తున్నాము, పదే ఎక్కడ దేవుని శోధిస్తున్నాము, మన జీవితాలు మనం సరి చేసుకున్న వారిమై దేవుని సన్నిధిలో ఒక మంచి మార్గం నడవడం కొరకే మనం ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. ఈ రెండో కోణం. ఇక మూడో మాటను చూద్దామండి. చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నో కోణం అండి, ఇది మూడో భాగాన్ని మనం చూస్తున్నాం. ఏంటి మూడో కోణం అంటే, దేవుని వాక్యం చెప్పబడిన మాట. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే 2 సమూయేలు గ్రంథం 12:17 వచనం ప్రకారం ఇక్కడ దావీదు రాజును చూస్తున్నాం. దావీదు రాజు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అంటే, వాస్తవానికి దావీదు రాజు రాత్రంతయు ఉపవాసం ఉండేనని ఉంది కదా. దాని గురించి వేరే వాళ్ళు చెప్పింది ఏంటంటే, తన పిల్లల కొరకు కానీ ఇంకో కోణంలో కూడా అనేక పర్యాయం చూస్తూ వస్తాం. 7 రోజులు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడంట దావీదు రాజు. ఎన్ని రోజులు? 7 రోజులు. అంటే 7 రోజులు అంటే మరలా దేవుని దగ్గరికి వెళ్తున్నాడు తన బిడ్డల కొరకు, తన బిడ్డను కాపాడాలని, దేవుడు తన బిడ్డను రక్షించాలని,
తన బిడ్డకు జీవాన్ని ఇవ్వాలని మరలా మరలా దేవుని దగ్గరికి వెళ్తున్నాడు దావీదురాజు. దావీదురాజు మరలా మరలా దేవుని దగ్గరికి వెళ్ళినా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మన పిల్లల కొరకు మనం దేవుని దగ్గరికి వెళ్తాం. ప్రభా, నా బిడ్డను రక్షించు, నా బిడ్డలు కాపాడు, నా బిడ్డలకు మారుమోసం దయచేయని. కానీ ఎందుకు ఆ మారుమోసు రక్షణ, ఎందుకు ఆ పాప క్షమాపణ యొక్క అనుభవం మన పిల్లలకు ఉండలేదంటే మెయిన్ కారణం ఏంటి తెలుసా? ఏంటంటే ప్రాముఖ్యమైనది మన పిల్లల యొక్క జీవితాలు మొదట్లోనే సరైన పునాదిలో మనం వేయట్లా. ఎలా వేయట్లేదండి? మొదట్లోనే సరైన పునాది లేదు, దారి తప్పిపోయినటువంటిది, రాంగ్ వేలో వెళ్ళేటువంటి పునాదులు మనం వేసుకుంటున్నాం. ఆ తర్వాత మనం మరలా దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నా బిడ్డను కాపాడంటే ప్రయోజనం ఏముంది? చూడండి, మన పిల్లలు చిన్నప్పుడు అబద్ధ వార్త నేర్పిస్తే అదే కొనసాగుతారు, ఎవరినైనా తిడతాం నేర్పిస్తే అదే తిడతారు. ఇంకా అంటే మన పిల్లలకి చిన్నప్పుడు ఏదైతే మనం నేర్పిస్తామో మన పిల్లలు కూడా అదే జీవితాన్ని జీవిస్తారు పెద్దరిగిన తర్వాత. చిన్నప్పుడు ఏం చేస్తాం? అరే మమ్మీని కొట్టరా అంటాం, అరే డాడీని కొట్టరా అంటాం, అరే తాతను కొట్టరా అంటాం, ఇంకా మా అమ్మనో నానమ్మనో ఎవరైనా కొట్టరా అంటాం. వాళ్ళు నిజంగానే కొడతారు. పెద్దరిగిన తర్వాత కూడా అదే అలవాటు కొడతా వస్తారు. మనం ఆపాలనుకున్న ఆగిద్దా? అంటే చిన్నప్పుడు మనమే నేర్పుతాము, పెద్దరిగిన తర్వాత మరలా ప్రభా నా బిడ్డ ఇలా అయిపోయాడు అలా అయిపోయాడు అని చెప్పి మళ్ళీ దేవుని దగ్గర వచ్చి ప్రార్థన చేస్తాం. అసలు మొదట చెడగొడుతుంది ఎవరు? మనమే. మన బిడ్డ సరైన కోణంలో ఉండకోకుండా చెడగొట్టింది మనమే. మరలా ఆ బిడ్డ కొరకు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించేది కూడా మనమే. ప్రయోజనం ఏముంది? అంటే దావీదురాజు యొక్క జీవితం చూడండి. అయితే మన జీవితాన్ని మార్చడానికి యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేశారు, అది వేరే కోణం. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దావీదురాజు తన బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాడు, తన బిడ్డ కొరకు ఉపవాసముని ప్రార్థన చేస్తున్నాడు. పదే ఒక రకంగా చెప్పండి, మరలా దేవుని దగ్గర వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. రాత్రి ఎల్లయో ఉపవాసముని ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా బిడ్డను బ్రతికించు, నా బిడ్డను బ్రతికించని. ఎందుకు బ్రతికించలేదు దేవుడు అని అంటే దేవుణ్ణి శోధించాడు దావీదురాజు. దేవుణ్ణి శోధించాడు, మరలా పదే దేవుణ్ణి శోధించాడు. కాబట్టి అయ్యా నా బిడ్డను బ్రతికించు, నా బిడ్డను బ్రతికించు, నా బిడ్డను బ్రతికించని శోధించాడు. కానీ అయ్యా నేను చేసిన పాపాన్ని క్షమించు, నా పాపం వల్ల ఇలా జరుగుతూ వచ్చింది, నేను చేసిన తప్పుని బట్టి ఇలా నా బిడ్డకు శాపం వచ్చిందని సరి చేసుకోలేకపోయాడు. ఏమంటున్నాడు? అయ్యా నా బిడ్డను బ్రతికించనే ప్రార్థన చేస్తున్నాడే కానీ ఏం చేస్తున్నాడు? తన బిడ్డను బ్రతికించమని ప్రార్థన చేస్తున్నాడే కానీ తాను చేసిన పాపం విషయమై పశ్చాత్తాపడుతున్న అనుభవం అక్కడ మనకి కనబడదు. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటండి? గమనించాల్సిన విధానం ఏంటంటే దావీదురాజు వలె మనం ఉంటే సరి చేసుకోవాలి. అలాంటి జీవితం కలిగిన మనము దావీదురాజు లాంటి జీవితం కలిగిన మన జీవితం మార్చబట్టం కొరకై యేసు ప్రభువు మన నిమిత్తమై ఆయన ఉపవాస ప్రార్థన చేసి మన కొరకై కలువరిశిలో ఆయన ప్రాణం పెట్టి చనిపోయిన వారుగా ప్రభువుని మనం చూచూ వస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం ఉపవాస ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో, ఉపవాస ప్రార్థన కొరకై వచ్చిన మన జీవితాల్లో మనం పరీక్షించి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం అంటుంది మొదటిగా మరలా దేవుణ్ణి శోధించినటువంటి దేవుని ప్రజలు ఎవరు అంటే దేవుని ప్రజలైన వారు మరలా దేవుని శోధించారు. వారిలో మొదటి వారు బిలాము. అంటే మనుషుల మాటకి విలువిచ్చి దేవుని మాటకి విలువ కాకుండా ధనము ఇంకా వెండి బంగారాల మీద మనసు కలిగిన వాడే దేవుని శోధించాడు. రెండో వ్యక్తి ఎవరు? సౌలు యొక్క జీవితంలో దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఏం చేశాడు? దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టే తనతో దేవుడు మాట్లాడకపోయినప్పుడు దేవుని పదే శోధిస్తూ వస్తున్నాడు. ప్రవక్తల ద్వారా, దర్శనముల ద్వారా కానీ స్వప్నముల ద్వారా దేవుని పదే శోధిస్తూ ప్రభా యుద్ధానికి వెళ్ళమంటా వద్దని చెప్పి దేవుని శోధిస్తూ వస్తున్నాడు. ఇక మూడో వ్యక్తి ఎవరు? దావీదురాజు యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దావీదురాజు కూడా దేవుని శోధిస్తున్నాడు. ఏమని? తన బిడ్డను బ్రతికించమని. తాను చేసిందే తప్పు, తాను చేసిందే పొరపాటు, తాను చేసిందే భయంకరమైనటువంటి పాపం చేస్తూ వచ్చాడు. అంటే తాను చేయాల్సిన తప్పులు చేసి దేవుని దగ్గరకు వచ్చి అయ్యా నా బిడ్డను బ్రతికించమంటే దేవుడు ఎలా బ్రతికిస్తాడు? చాలాసార్లు మన జీవితాలు ఎలాగ ఉంటాయి? మనం చేయాల్సిన తప్పులన్నీ చేస్తాం, చేయాల్సిన ప్రతి దౌర్భాగ్యమైన జీవితంలో ఏవైతే దేవునికి అయిష్టకరమేంటో ఆ పనులన్నీ చేసి వస్తాం. అన్ని చేయాల్సిన పొరపాట్లు, చేయాల్సిన తప్పులన్నీ చేసి దేవుని దగ్గరకు వచ్చి దేవా నా బిడ్డను బ్రతికించంటాం. ఒక్కొక్కసారి దావీదురాజు వల్లే మనం కూడా జీవించేవారు ఉంటాం. చేయాల్సిన తప్పులన్నీ చేసి దేవుని దగ్గరకు వచ్చి దేవా ఏమంటావు? నన్ను బ్రతికించు ప్రభా, నా బిడ్డను బ్రతికించు ప్రభా అంటాం. అసలు ఆ తప్పు చేయకపోతే దేవుడు మనకి తీర్పు రానివ్వడు కదా. ఆ పొరపాట్లు ఆ బలహీనత చేయకపోతే దేవుడు మన దగ్గర తీర్పు రానివ్వడు కదా. చేయాల్సిన తప్పులన్నీ మనం చేస్తాం. దేవా నా బిడ్డను బ్రతికించు. దావీదురాజు
చేయాల్సిన తప్పేంటో చేశాడు. ఒక నిండు ప్రాణాన్ని తీసేపిచ్చాడు. ఒక స్త్రీతో పాపం చేస్తూ వ్యభిచరిస్తూ వచ్చాడు. ఇవన్నీ దేవుని దృష్టిలో ఉండే కాబట్టి చేయాల్సిన తప్పులన్నీ చేశాడు. కాబట్టి ఆ బిడ్డను దేవుడు మొత్తాడు. కానీ ఆ బిడ్డ కొరకు దేవుని శోధిస్తున్నాడు, అయ్యా ఈ బిడ్డ నాకు కావాలని. కానీ దేవుడు నా చిత్తం లేదని దేవుడు తొలగించేశాడు. ఈరోజు చాలాసార్లు మనం చేయాల్సిన తప్పులన్నీ చేసి దేవుని దగ్గరకు వచ్చి మరలా దేవుని శోధించే వారికి ఉంటాం. ఈరోజు ఉపవాస ప్రార్థనలో మరలా దేవుని దగ్గరకు వచ్చి మనం శోధిస్తే దేవుడు మన మనవి వినడని మనం గ్రహించాలి. అయితే ఇలా దావీదు రాజు వల్లే చేయాల్సిన తప్పులన్నీ చేసి మరలా దేవుని శోధిస్తున్నటువంటి మన నిమిత్తమై యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేసి ఆయన ఉపవాస ప్రార్థన చేసి మన జీవితాన్ని కాపాడటం కొరకే మన నిమిత్తమే ఉపవాస ప్రార్థన చేసి కలవరిశిల్లో మన కొరకే ప్రాణం పెట్టిన ప్రభువుని మనం చూచుచూ వస్తున్నాం. ఇది 3వ మాట. ఇక 4వ విషయాన్ని చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే 4వ కోణాన్ని చూస్తాం రండి. ఆదికాండం 18వ అధ్యాయం 33వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయము 33వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 33వ వచనం. యెహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. చాలండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట అండి ఇది 4వదిగా. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను, అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. ఇక్కడ మనం గమనించాల్సిన ఎన్నో కోణం ఇది 4వ మాట ఏంటంటే అబ్రహామును చూస్తున్నాం. అబ్రహాము మరలా సదోమ గొమొర్రా పట్టణం విషయమై దేవుని దగ్గరకు వచ్చాడు. దేని విషయమై వచ్చాడండి? సదోమ గొమొర్రా పట్టణం విషయమై. సదోమ గొమొర్రా పట్టణాల విషయమై దేవుని దగ్గరికి మరలా అబ్రహాము ఎందుకు వచ్చాడంటే అక్కడ ఉన్న ప్రజలు దేవుని ఉగ్రతకి పాత్రులు కాకుండా కాపాడబడాలని, దేవుడు సదోమ గొమొర్రా పట్టణంలో ఉన్న ప్రజల్ని దేవుడు కాపాడాలని పదే అబ్రహాము దేవుని దగ్గరకు వచ్చాడు. పదే అంటే క్షమించండి, మరలా దేవుని దగ్గరకు వచ్చాడు. మరి దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఏం చేశాడు? యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయానంట. అంటే అబ్రహాము దేవుని శోధించాడు. ఒక మాటలో చెప్పాలండి, అనేక పర్యాములు, అయ్యా ఆ పట్టణంలో 50 మంది ఉండేలా కాపాడవా, పట్టణంలో 45 మంది ఉండేలా కాపాడవా, ఆ పట్టణంలో 45 మంది ఉండేలా కాపాడవా, ఆ పట్టణంలో 30 మంది ఉండేలా కాపాడవా, ఆ పట్టణంలో 25 మంది ఉండేలా కాపాడవా, ఆ పట్టణంలో 10 మంది ఉండేలా కాపాడవా అంటే మరలా దేవుని శోధిస్తున్నాడు. అంటే ఎట్లయినా ప్రజలు కాపాడుకోవాలని. కానీ దేవుని చిత్తం కాదు. ఎందుకని? సదోమ గొమొర్రా పట్టణం యొక్క పాపము బహు విస్తారమైనది. ఆ యొక్క పట్టణం యొక్క పాపము ఆకాశం కంటినంత పాపం. అంటే అంత ఘోరమైన పాపం వాళ్ళు చేస్తూ వస్తున్నారు. ఎంత ఘోరమైన పాపం అంటే దేవుడు వారి మధ్యలోకి దేవదూతను పంపిస్తే, దేవుని ప్రజలైన వారిని రక్షించడం కొరకే దేవుడు దేవదూతను పంపిస్తే ఆ దేవదూతలతో కూడా పాపం చేయడానికి ఇష్టపడేటటువంటి దౌర్భాగ్యులు, అంత దౌర్భాగ్యమైన జీవితం కలిగినటువంటి వారు సదోమ గొమొర్రా పట్టణస్థులు. మరి ఇంత దౌర్భాగ్యమైన జీవితం కలిగిన పట్టణస్థుల కొరకై ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? అబ్రహాము ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మరలా అంటే దేవుని శోధించిన అనుభవం. ఒక మాటలు చెప్పాలంటే దేవదూతలతో సైతం కూడా పాపం చేయడానికి ఇష్టపడేటటువంటి ప్రజల కొరకు అబ్రహాము దేవుని శోధిస్తున్నాడు. దేవదూతలతో కూడా, దేవుడు పంపించిన దేవదూతలతో కూడా పాపం చేయడానికి ఇష్టపడేటటువంటి ప్రజల కొరకు అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఆ పట్టణాన్ని కాపాడు. దేవుడు అంటాడు, కరెక్ట్ సమాధానం దేవుడు ఇస్తాడు. ఆ పట్టణంలో 50 మంది నీతి మంది ఉంటే కాపాడతా, 45 మంది, 40 మంది, 30 మంది, 20 మంది, 10 మంది ఉన్నాయి అలా కాపాడతాను అన్నాడు. అంటే అర్థమేంటి? అసలు ఆ పట్టణంలో నీతిమంతులే లేరని అర్థం. నీతిమంతులే లేరు. వాళ్ళ పాపమును కూడగట్టుకున్నారు. వారి పాపం ఆకాశానికి అంటిందని బైబిల్లో లిఖించబడుతూ వస్తుంది. అంత ఘోరమైన పాపం చేసిన వారు. మరి ఇలాంటి ఆకాశానికి అంటినంత పాపం చేసినటువంటి ప్రజల నిమిత్తమై అబ్రహాము దేవుని శోధిస్తూ వచ్చాడు. అయినా అబ్రహాము ఎంతగా దేవుని శోధించినా ఆ ప్రజల్ని కాపాడుకోలేకపోయాడు అబ్రహాం. అయితే మన జీవితాల్లో కూడా పాప జీవితం కలిగి పాపంలో జీవిస్తూ అనేకమైన పాపానికి ఇష్టపడి పాపపు జీవితానికి ఇష్టపడినటువంటి మనము కాపాడబట్టం కొరకై
ఆ పాప జీవితం నుండి విడుదల పొందడం కొరకై మన నిమిత్తమై మరి మనం సదోమ గుమర పట్టణంలాగా ఈ పట్టణాల్లో ఈ ప్రాంతాల్లో బహుఘోరమైన పాపం కలిగినటువంటి పట్టణాల్లో జీవిస్తూ మనం కూడా ఘోరమైన పాపంలో ఉంటున్న సమయంలో మనం ఆ ఘోరమైన పాపం నుండి విడుదల పొందడం కొరకై మన నిమిత్తమై యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. మనం ఎటువంటి పాపంలో ఉన్నామో, ఎటువంటి పాపంలో నివసిస్తూ వస్తున్నామో, ఎటువంటి పాపంలో కూరిపోయి ఉన్నామో ఆ పాపం నుండి మనం విడుదల, మనం కానీ మన పిల్లలు కానీ మన కుటుంబం కానీ విడుదల పొందాలని చెప్పి మన నిమిత్తమై యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేసి మన కొరకై కలవరిశిలలో తన ప్రాణాన్ని పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున మృత్యుంజయుడే సమాధిని జయించి పునరుద్ధానుడిగా లేచిన ప్రభువుని మనం చూచుచూ వస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, ఇక్కడ అబ్రహాము పాపంలో ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేశారు. కానీ ఆ ప్రజలు అలాంటి వారంటే వాళ్ళు దేవదూతలతో కూడా పాపం చేయడానికి ఇష్టపడేటువంటి వారు. అంత దౌర్భాగ్యమైన జీవితం కలిగిన పాపంలో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడటం కొరకు ఆనాడు అబ్రహాము ప్రార్థన చేశాడు. మరలా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని శోధించిన అనుభవం అబ్రహాంలో ఉంది. కానీ నిష్ప్రయోజకమైంది ఆ రోజు అబ్రహాము చేసిన ప్రార్థన సదోమ గొమొర్రా పట్టణంలో ఉన్న ప్రజలను కాపాడలేకపోయింది. కానీ అలాంటి ఘోరమైన పాపంలో ఉన్న మనల్ని కాపాడటం కొరకై యేసు ప్రభువారు మన నిమిత్తమై ఉపవాస ప్రార్థన చేసిన వారుగా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 2వ వచనంలో ప్రభువును చూచుచూ వస్తున్నాం. ఆ ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థనే ఈరోజు మరలా మనం పాపం చేసిన వారమై దేవుని దృష్టిలో ఎంతో ఘోరమైన పాపులమైనప్పటికీ క్షమించబడి దేవుని ఆరాధిస్తూ దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉపవాస ప్రార్థన కలిగి ఉండేవారుగా ఉంటున్నామంటే కారణం ఏంటంటే ప్రభువారి యొక్క కృప. ఆనాడు ప్రభువారు మన నిమిత్తమే చేసిన ఉపవాస ప్రార్థన. ఇది ఎన్నో మాట? 4. ఇక 5వ విషయాన్ని చూద్దానండి. 5వ మాటను మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొంద నవకాశము దొరకక విసర్జింపబడేనని మీరెరుగుదురు. సరే, కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 5వ భాగాన్ని చూస్తున్నాం. ఏంటి 5వ కోణం ఏంటంటే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం ప్రకారం యేసేవు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచొచ్చు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద నవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. ఇక్కడ చూడండి ఎంత గొప్ప మాట. యేసేవు ఆ తర్వాత ఏం చేస్తున్నాడు? ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచున్నాడంట. దానికోసం, దేనికోసం? ఆశీర్వాదం కొరకు. మరి కన్నీళ్లు విడిచొచ్చు ఇంకేం చేస్తున్నాడు? శ్రద్ధతో వెతుకుతున్నట్ట. మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జించబడ్డాడంట. అంటే ఇక్కడ ఎవరిని చూచుచున్నాము అని అంటే ఏశావు. ఎవరి ఏశావు అని అంటే యాకోబు యొక్క అన్న, ఇస్సాకు యొక్క పెద్ద కుమారుడు, అబ్రహాము యొక్క మనవడు. అర్థమవుతుందండి? ఏశావు, ఏసేపు వేరు, ఏశావు వేరు. ఇక్కడ ఏశావు ఏం చేస్తున్నాడు అని అంటే తన ఆశీర్వాదం కొరకు దేవుని దగ్గర కన్నీరు కార్చినప్పటికీ ఉపయోగం లేదు. కన్నీరు కార్చినప్పటికీ ఉపయోగం లేదు. తర్వాత మారు మనసు కోసం అవకాశం కొరకు ఎదురు చూసినాను, అది అతనికి విసర్జించబడుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? మారు మనసు పొందటానికి దేవుని దగ్గర కన్నీటితో మరలా వెళ్ళిన అవకాశాన్ని చూస్తున్నాం. ఆశీర్వాదం కొరకు కూడా వెళ్ళాడు. ఎవరు? ఏశాబు. అంటే దేవుని దగ్గరికి మరలా అంటే దేవుని శోధిస్తూ మరలా దేవుని శోధించిన వారిలో 5వ వ్యక్తిగా ఏశావు ఉన్నాడు. ఈ ఏశావు దేవుని శోధిస్తున్నాడు. దేని కొరకు? మారు మనసు పొందడం కొరకై, లేదా ఆశీర్వాదం పొందడం కొరకై. మారు మనసు అయినా ఆశీర్వాదమైన రెండింటిని పొందడం కొరకై కన్నీళ్లు కారుస్తున్నాడు దేవుని దగ్గరకు వచ్చి. అనేక పర్యాయములు ఎన్నోసార్లు ఏశావు దేవుని దగ్గరకు వచ్చి కన్నీరు గార్చిన, మారు మనసు కొరకైనా ఆశీర్వాదం కొరకైనా కన్నీరు గార్చినా అది అతనికి ఇవ్వబడలేదు. విసర్జించబడినటువంటి అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం. ఏశావు యొక్క జీవితాన్ని చూడగా దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు కదా. ఎవరు విసర్జించబడ్డారండి? ఏశావు. ఎందుకు? మారు మనసు దొరక్క విసర్జించబడ్డాడు. ఆశీర్వాదం లేక విసర్జించబడ్డాడు. ఏశావు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే మారు మనసు, సరే ఆశీర్వాదం సగం తర్వాత చూద్దాం. మారు మనసు కొరకు చూసినట్లయితే మారు మనసు పొందాలని ఎంతో ప్రయత్నిస్తున్నా మారు మనసు దొరకట్లా. ఎందుకు దొరకలేదు చెప్పండి?
మోసం చేసింది యాకోబు అన్న, ఏశావు కాదు. మారుమనసుతో పొందటానికి ఎంతో ప్రయత్నించాడు. ఎందుకని ఏశావుకు మారుమనసు రాలేదు? ఎందుకు రాలేదు చెప్పండి? విసర్జించబడటం కాదక్క, మారుమనసు పొందకపోవడాన్ని బట్టి విసర్జించబడ్డాడు. మారుమనసు కొరకు ప్రయత్నించాడు. అసలు ఎందుకు విసర్జించబడ్డాడు? ఏశావు మారుమనసు పొందకపోవడానికి గల కారణం ఏంటి? అతడు విసర్జించబడటానికి కారణం ఏంటి తెలుసా? ఏంటి చెప్పండి, మీకు తెలిసి? అసలు విషయం ఏంటంటే ఏశావు దగ్గర నుండి తన తమ్ముడు జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నందుకు ఒకటి, రెండోదిగా చూసినట్టయితే ఇస్సాకును మోసగించి యాకోబు ఏం చేస్తాడు? ఏశావు వల్ల వెళ్ళి ఆశీర్వాదాన్ని పొందేస్తాడు. ఇస్సాకు ద్వారా ఆశీర్వదించబడతాడు. నేను నీ పెద్ద కుమారుని అని చెప్పని దొంగతనంగా వెళ్ళి, అంటే తండ్రిని మోసం చేసి ఎట్టగొట్ట ఆశీర్వాదాలను పొందుకుంటాడు. అప్పుడు ఏశావు ఏం చేస్తాడంటే, అసలు నాకు రావాల్సిన ఆశీర్వాదాలను నా తమ్ముడికి వెళ్ళినాయి కదా, వాడినే చంపేస్తే అసలు ఆశీర్వాదాలు నాకే వస్తాయి కదా అనే దురాలోచన కలిగిన వాడుకున్నాడు. అసలు యాకోబు తన ఇంటిని విడవటానికి కారణం ఏంటి? ఇదే. ఏశావు మనసులో అనుకుంటున్నాడంట, లోపల ఫ్రెండ్స్తో చెప్పుకొని, ఎవరికని చెప్పుకొని లోపల అనుకుంటున్నాడంట, నా తమ్ముడిని చంపేస్తాను ఏదో ఒక రోజు అని. ఎప్పుడు చంపేద్దాం అనుకుంటున్నాడు? తన తండ్రి వృద్ధాప్యులు ఉన్నాడు, మరి ఈ టైంలో తమ్ముడిని చంపితే తండ్రికి దుఃఖాన్ని కలిగించిన వాడుకుంటాను కాబట్టి నా తండ్రి చచ్చిపోయిన తర్వాత నా తమ్ముడిని చంపాలని ఎదురు చూస్తున్నాడు. ఈ స్టోరీ అంతా తల్లి అంటుంది, తల్లి తెలుసుకుంటుంది. ఏం చేసింది? ఒరే సరే, నీకు ఆశీర్వాదాలు రావడానికి కారణమైన దాన్ని నేనే కాబట్టి ఇప్పుడు నువ్వు చచ్చిపోబోతున్నావు, నీ అన్న చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వేం చేయాలంటే బయలుదేరి నీ మామ దగ్గరికి వెళ్ళిపో. అట్లా పంపించడానికి ఏం ప్లాన్ చేసింది? నాకు ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలలో ఒక్క ఆమెను కూడా నా కుమారునికి ఇచ్చి పెళ్లి చేయొద్దు. ఎందుకు? ఈడను బట్టి నేను ఎంతో బాధించబడుతున్నాను కాబట్టి, నా అన్న ఉన్నాడు, అన్నకు కూతుళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ పంపించిన ఆ కుమారుని, అక్కడి నుండి నాకు కావాలి పిల్లలు కాపుతా, ఇక్కడ వద్దు అంటే ఎట్లా మరిపిందో చూడండి. కొడుకును కాపాడుకోవడానికి భర్తకేం చెబుతుందో, కుమారుడికి నువ్వు వెళ్ళారే, నువ్వు మీ అన్న కోపం తగ్గేంత వరకు మీ మామ దగ్గర ఉంటారని చెప్పి మేనమామ దగ్గర ఉండమని పంపిస్తుంది. ఈ స్టోరీ అంతట్లో కనపడింది ఏంటి? ఏశావు దగ్గర ఉన్న జ్యేష్ఠత్వాన్ని యాకోబు తీసుకోవటం, ఏశావుకి రావాల్సిన ఆశీర్వాదాన్ని యాకోబు తీసుకోవటం, ఏశావు గమనించి నా జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు, నా ఆశీర్వాదాన్ని కూడా నా తండ్రి దగ్గర నుంచి తీసుకున్నాడు కాబట్టి ఈయన చంపాలనే ఆలోచన మీద ఏశావు ఉన్నాడు. ఇక్కడ ఆలోచనని తీసివేయటానికి, ఆలోచన అంటే ఆ కోపము తగ్గేంత వరకు కూడా కాపాడబట్టం కొరకు యాకోబుని పంపించేసేసారు. ఇప్పుడు ఏశావు యొక్క జీవితంలో కోపం ఉంది, ద్వేషం ఉంది, అసూయ ఉంది. లోపల కోపం, ద్వేషం, అసూయ కలిగిన వాడు ఉన్నాడు కాబట్టి మారుమనసు పొందాలన్నా పొందలేకపోయాడు. అర్థమవుతుందండి? అతను మారుమనసు పొందబోవడానికి కారణం ఇదే. లోపల కోపం ఉంది, ద్వేషం ఉంది, అసూయ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ తనలో ఉండటం ద్వారా, ఇవన్నీ తనలోకి రావటం ద్వారా మారుమనసు పొందాలనుకున్నాడు కానీ పొందలేకపోతూ వచ్చాడు. ఇలారా ఇట్లా మారుమనసు పొందడానికి అవకాశం దొరకనటువంటి ప్రజలమైన మన నిమిత్తమై యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేసి మారుమనసు పొందటానికి కూడా అవకాశం లేని మనకు మారుమనసుని ఇవ్వటం కొరకై యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేసిన వారుగా ప్రభువుని మనం చూస్తున్నాం. ఏమాత్రం మారుమనసు పొందటానికి అర్హత లేక, మారుమనసు పొందటానికి కూడా మన జీవితంలో అవకాశం లేక, మారుమనసు పొందాలన్న మనసు మనకు లేనప్పుడు మన నిమిత్తమైన మనం మారుమనసు పొందటం కొరకై మన నిమిత్తమైన ఉపవాస ప్రార్థన చేసిన వారిగా ప్రభువును చూచుచున్నాం. ప్రియులారా ఇక్కడ గమనించండి, ఏశావు లోపల కోపం ఉంది, ద్వేషం ఉంది, అసూయ ఉంది, కలహాలు ఉన్నాయి, తమ్ముని చంపాలన్నటువంటి ఆలోచన ఉంది. ఇవంతా మనసులో పెట్టుకుని దేవుని దగ్గరకు వచ్చాడు, దేవుని శోధిస్తున్నాడు. కానీ దేవుడు అతనికి అవకాశం ఇవ్వాల మారుమనసు పొందటం. కంటే మారుమనసు పొందే వ్యక్తిలో కోపం, ద్వేషం, అసూయ, కలహాలు ఇవన్నీ ఉండకూడదు. అవన్నీ ఉండని వ్యక్తే మారుమనసు పొందుతాడు. అవన్నీ ఉండే వ్యక్తి ఎప్పటికీ మారుమనసు పొందడు. అలా అవన్నీ పెట్టుకుని మాటికి దేవుని దగ్గరకు వచ్చి దేవుని శోధించిన మనలో ఉండ లోపాలు అట్లా పెట్టుకుని దేవుని దగ్గరకు వచ్చి దేవుని శోధిస్తే దేవుడు ఎందుకు మనం మారుమనసు పొందడానికి అవకాశం ఇస్తాడు? కాబట్టి ఏశావు యొక్క జీవితాన్ని చూస్తున్నాం. మరలా దేవుని శోధించాడు మారుమనసు కొరకై, కానీ దేవుడు అవకాశం ఇవ్వాల. ఎందుకని? తనలో ద్వేషం, అసూయ, కలహం, కోపం, క్రోధం అన్ని నిమగ్నమై ఉన్నాయి కాబట్టి దేవుడు అవకాశం ఇవ్వాల మారుమనసు పొందటానికి. ఇక్కడ ఓవరాల్గా ఈరోజు మనం చూసే మాట ఏంటంటే మారుమనసు పొందాలని
ప్రియులారా దేవుడు కోరుచున్నాడు. ఒక మారుమూసే కాదు, ఈరోజు మనం చూసే మాట ఏంటంటే దేవుని ప్రజలైన వారు మరలా దేవుని శోధిస్తున్నారు. మరలా దేవుని శోధించిన వారిలో మొదటి వ్యక్తి ఎవరు? బిలాము. దేవుని శోధించాడు. ఎందుకు? వెండి బంగారు ధనం మానవుడి మాటకు విలువిచ్చి దేవుని మాటకు విలువ ఇవ్వకోకుండా వెండి బంగారాల మీద మనసు ఉంది కాబట్టి దేవుని శోధించాడు. రెండో వ్యక్తి ఎవరు? సౌలు. ఎందుకు? దేవుని ఆజ్ఞ అతిక్రమించాడు కాబట్టి దేవుడు తనతో మాట్లాడుతలా. దేవుని స్వరం కొరకు మరలా దేవుని శోధించాడు. మూడో వ్యక్తి ఎవరు? దావీదు రాజు. దావీదు రాజు యొక్క జీవితం తన బిడ్డ కొరకు కానీ తన పిల్లల కొరకు అనుకోండి, మరలా దేవుని శోధిస్తున్నాడు. దేవుని మొత్తిన అతన్ని దేవుడు కాపాడాలని. ఎందుకంటే పాపంలో జన్మించినటువంటి బిడ్డ అట్లా అని చెప్పి మరలా శోధిస్తున్నాడు కాబట్టి దేవుని శోధించాడు కాబట్టి ఆ బిడ్డ బ్రతికుండలా. నాలుగో వ్యక్తి అబ్రహాము. సదోమ గుమర పట్టణం, ఆకాశానికి అంటినంత పాపం చేసినటువంటి సదోమ గుమర పట్టణాల కొరకు అబ్రహాము మరలా దేవుని శోధించాడు. కానీ దేవుని శోధించినప్పటికీ ఆ సదోమ గుమర పట్టణస్తులు కాపాడబడలేకపోయారు. ఎందుకు? దేవుని మరలా శోధించారు కాబట్టి. ఇక ఐదో వ్యక్తి ఎవరు? ఏశావు. మారు మనసు నిమిత్తమే మరలా దేవుని శోధించాడు, కానీ ఉపయోగం లేదు. ఈ ఐదుగురు వ్యక్తుల యొక్క జీవితంలో మనం చూసినట్లయితే బిలాము దేవుని శోధించాడు, ఉపయోగం లేకుండా నష్టపోయాడు. తర్వాత సౌలు దేవుని శోధించాడు. చూడండి, బిలాము దేవుని శోధించాడు, మరలా దేవుని శోధించాడు. దేవునికి ఇష్టం లేకపోయినా దేవుడు కష్టం తెల్లమన్నాడు. చివరికి బిలాముకు మరణం రాబోయింది. రెండో వ్యక్తి ఎవరు? సౌలు. దేవుని మరలా శోధించడం ద్వారా తన కత్తి మీద తన బట్టి చచ్చిపోయాడు, మరణం తెచ్చుకున్నాడు. మూడో వ్యక్తి దావీదు రాజు. తన పిల్లల కొరకు దేవుని శోధిస్తూ వచ్చాడు. ఏ పిల్లల కొరకు శోధించాడు? ఏ బిడ్డ కావాలని శోధించాడు, ఆ బిడ్డే లేకుండా మరణాన్ని తెచ్చుకున్నాడు. ఆ బిడ్డకి తాను కాదు, తన బిడ్డకి మరణం వచ్చింది. మరొక వ్యక్తి ఎవరు? అబ్రహాము. మరలా దేవుని శోధించాడు, కానీ ఉపయోగం ఏముంది? సదోమ గుమర పట్టణాలకి మరణం వచ్చింది. మరొకళ్ళు ఎవరు? ఏశావు. దేవుని శోధించాడు, ఆ ఏమిటికి? మారు మనసు విషయమే దేవుని శోధించాడు పదే. అయినా ఉపయోగం ఉందా? చివరికి తాను ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో మరణించాడు అన్నది మనం చూసినట్టే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 16వ వచనంలో ఉంది. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠతను హక్కుని అమ్మివేసుకున్న ఏశావు అంటే భ్రష్టుడైనటువంటి వ్యభిచారి అయినటువంటి అని రాయబడింది. భ్రష్టుడు, వ్యభిచారిని కూడా. అంటే చూడండి, చివరికి ఇతడు ఎలా చనిపోయాడండి? భ్రష్టత్వం కలిగి వ్యభిచారిగా చనిపోతూ వచ్చాడు. అంటే ఓవరాల్గా ఈరోజు మనం చూసిన 5 కోణాల్లో దేవుణ్ణి మరలా శోధించినటువంటి ప్రజలు ఎలా ఉన్నారు? దేవుని ప్రజలే దేవుని మరలా శోధించారు. ఆ వేటి కొరకు శోధించని, వాళ్ళు శోధించని, వేరే వాటి కొరకు శోధించబడినవి మరణం పొందిని, శోధించిన వారిలో కొందరు కూడా మరణం పొందుతూ వచ్చారు. దీన్ని బట్టి అర్థం ఏంటంటే దేవుణ్ణి మరలా మనం దేవుని చిత్తం ఏదన్నా లేకపోతే దాని విషయమే మరలా దేవుని శోధిస్తే మరణం తెచ్చుకునేవారు ఉంటాం. అయితే అలాంటి మరణం మనం తెచ్చుకోకూడదని మన నిమిత్తమై, అంటే మరలా దేవుని శోధిస్తే మరణం వస్తుంది, అలాంటి మనకు రాని, లేదా మనం ఎవరి నిమిత్తమే శోధిస్తున్నామో దేవుణ్ణి, వారికన్నా మరణం వచ్చింది. కానీ అలాంటి మరణం మనకు రాకూడదని మరలా దేవుని శోధించే మనుషులమైన మనం దేవుని ద్వారా మరణం తెచ్చుకోకూడదని, దేవుని ద్వారా భయంకరమైన మరణం మనకు రాకూడదని మన నిమిత్తమే యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేశాడు. ఆ మరణం నుండి కాపాడటం కొరకే మన నిమిత్తమే ఉపవాస ప్రార్థన చేసి మన కొరకైన కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన మరణం ద్వారా మరలా దేవుని శోధించి మరణం కావాల్సిన మనము ఆ మరణం పొందుకోకుండా మరణం నుండి తప్పించబట్టం కొరకై మన నిమిత్తమే యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేసిన ప్రభువుని మనం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూస్తున్న వారు ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మరలా మనం ఒకవేళ ఏదన్నా విషయంలో దేవుని చిత్తం లేకపోయినా ఆ విషయంలో దేవుణ్ణి మరలా శోధిస్తే మనం మరణం తెచ్చుకునే వారు ఉంటాం. అలాంటి మరణం మనకు రాకూడదని మన నిమిత్తమే యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేసిన వారుగా ప్రభువుని చూస్తున్నాం. ఈరోజు ప్రియులారా, మనం మరలా దేవుని శోధించడం కొరకే ఈ ఉపవాస ప్రార్థన కాదు. ప్రభా, శోధనలోకి రాకుండా నన్ను కాపాడు ప్రభా అని ప్రార్థన చేసుకోవడం కొరకే. ఏ శోధనలో అయితే దేని ద్వారా అయితే మనం దేవుని శోధిస్తున్నామో ఆ జీవితాన్ని ఈరోజు క్షమించమని క్షమాపణ దేవుని దగ్గర అడిగి, ప్రభా నేను శోధించుకోకుండా, నేను కూడా శోధనలోకి వెళ్ళకోకుండా నన్ను కాపాడు ప్రభా అని మనం ప్రార్థన చేసుకునేవారుగా ప్రభు సన్నిధిలో ప్రభు నామాన్ని బట్టి మనం ప్రార్థన చేసేవారుగా ప్రభు సన్నిధిలో మనం ఉండినట్లు ప్రభు మనకి సహాయం చేసి, అట్లా మరలా దేవుని శోధించే మనల్ని ప్రభు తన స్వరక్తం ద్వారా కడిగి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కాబట్టి ఆయన మరణం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా
నూతనమైన జీవాన్ని మనం పొందుకుంటున్నాం కాబట్టి మరలా ఏ విషయంలో అయితే దేవుని శోధిస్తున్నామో దాన్ని బట్టి మనకు మరణం వచ్చింది. ఆ మరణం రాకూడదంటే దేవుని శ్రద్ధలో మన తప్పులు మనం ఒప్పుకొని దేని నిమిత్తమే మరలా దేవుని శోధిస్తున్నామో ఆ యొక్క మనం జీవించే జీవితమా, మన ప్రవర్తన, మన ఆలోచన, మన మాటల, మనకు అవసరమనివా అంటే దేన్ని బట్టి మనం మరలా దేవుని శోధిస్తున్నామో వాటి బట్టి మనం మరణం తెచ్చుకోకుండా ఉంటాం కొరకై వాటి నిమిత్తమే ప్రభు దగ్గర క్షమాపణ అడుగుతాం. ఎందుకంటే ప్రభు వాటి నుండి ఆ శోధించే వాటి నుండి మనకు మరణం రాకూడదని ప్రభు మన నిమిత్తమే ఉపవాస ప్రార్థన చేశాడు. కాబట్టి మనం ఏటి నిమిత్తం అయితే మరలా దేవుని శోధిస్తున్నాము దాని నిమిత్తమే మనకు మరణం రాకుండా ఉండటం కొరకే క్షమాపణ అడుగుదాం. అటు పిమ్మట మన జీవితాల్లో ప్రభా నా జీవితం నేను శోధించకూడదు ప్రభా, దేవా నేను నిన్ను శోధించకూడదు, నన్ను సాతానుడు శోధనలోకి తీసుకురాకుండా నీవే నన్ను కాపాడు ప్రభని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకునేవారుగా, మనం మన కుటుంబం నిమిత్తమై ప్రార్థించుకునేవారుగా ప్రభు మన సహాయం చేయడంలో ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమేన్.